ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి చేరిపోవడం అంటే అధికార పార్టీలోకి చేరిపోవడం అన్నటువంటి ఒక ట్రెండ్ రాష్ట్ర విభజన తర్వాతన 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. అత్యధికంగా తెలంగాణలో జరుగుతూ వచ్చింది. 2014లో 2018లో మళ్ళీ 2023లో కూడా జరుగుతూ వచ్చింది. దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి ఈ దఫా కాంగ్రెస్లో చేరారు. ఇంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళి బీఆర్ఎస్లో చేరుతూ ఉండేవాళ్ళు. అధికారంలో ఎవరుంటే వాళ్ళ పంచన చేరక తప్పని పరిస్థితులు అధికార పక్షాలు సృష్టిస్తున్నటువంటి వేళ జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి తంతు. ఇందులో భాగంగా తాజాగా 10 మంది ఎమ్మెల్యేల మీద ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీరియస్గా స్పందిస్తుండడం, ఇవాళ కాకపోతే రేపైనా మేబీ మ్యాక్సిమం ఒక 2-3 నెలల గడువు లెక్కేసుకోవాలి. ఆ తర్వాతన అనర్హత వేటు వెయ్యక తప్పదు. అది స్పీకర్గా లేదా వీళ్ళందరూ కూడా అబ్బెబ్బే మేమందరం బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి మళ్ళీ ఒక డ్రామా చేసి అట్లాంటి లేఖలు ఇచ్చి స్పీకర్కి మేము పార్టీ మారలేదని చెప్పాలి. లేదా ధైర్యం ఉంటే కనుక వాళ్ళు అవును మేము కాంగ్రెస్లోకి వచ్చాం అన్నటువంటి పాయింట్ని చేయాలి. స్పీకర్ వీళ్ళ చేతిలోనే ఉంటారు కాబట్టి అట్లా మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటే కనుక దానికి కాదని చెప్పే ప్రసక్తి ఉండదు. ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఉన్నటువంటి ఎలిగేషన్ తీసి పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఎప్పుడో బీఆర్ఎస్ వాళ్ళని బయటోళ్లే అని తేల్చెప్పేది. వాళ్ళు ఎట్టకు బీఆర్ఎస్ కార్యాలయంలో కూడా అడుగుపెట్టనీయరు. అదే సందర్భంలో ఈ కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంట లాంటివి జరిగితే మళ్ళీ వాళ్ళు ఈ వ్యవహారం నడుస్తుంది. ఇది నిస్సిగ్గుగా నడి రోడ్డు మీద జరిగేటటువంటి దాన్ని ఏమంటారంటే దారుణమైనటువంటి ప్రజాస్వామ్య హననం నడుస్తూ ఉంది. అది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ ఎమ్మెల్యేలందరూ కూడా అనర్హత వేటు కనుక పడితే ఈ 10లో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ లేదు ఇట్లాగ లెటర్లు ఇచ్చేస్తే కనుక ఉప ఎన్నికలు జరగవు. కానీ దానం నాగేందర్ది మాత్రం ఉప ఎన్నిక ఖాయం. ఎందుకంటే తను ఎమ్మెల్యేగా అటు పక్కన కాంగ్రెస్లో చేరడంతో పాటు బీఆర్ఎస్లో గెలిచి ఇంకో పక్కన ఎంపీగా కూడా పోటీ చేశాడు. ఆయనది ఒక్కడైతే అనర్హత వేటు వెయ్యక తప్పనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి అక్కడన్నా జరగాలి. ఇప్పుడు ఇక బిగిన్ అవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ ప్రిపేర్ అవ్వాలి, భారత రాష్ట్ర సమితి ప్రిపేర్ అవ్వాలి. ఇదిగో మా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అని బీఆర్ఎస్ వెళ్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకతాను ముక్కలే అంటూ భారతీయ జనతా పార్టీ జనంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.